నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక బిగ్ బ్రేకింగ్ అయినటువంటి వార్తనైతే చూసుకోవచ్చు. కల్వకుంట్ల కవిత ఈ సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణంలో కింగ్ పిన్గా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితకి మరి రౌస్ రెవెన్యూ కోర్టు అయితే ఒక బిగ్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆమెను ఏదైతే రిమాండ్కి జ్యుడిషియల్ రిమాండ్కు ఆమెను 14 రోజుల పాటు ఆమెను తిహార్ జైలుకు పంపించనుంది. అంతేకాకుండా ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించడం జరిగింది. మరో పక్కన జ్యుడిషియల్ రిమాండ్కి అంటే ఆమెను తిహార్ జైలుకు పంపించనుంది. ఒక పక్కనేమో ఈడీ విచారణని ఆమె 10 రోజుల పాటు ఎదుర్కోవడం జరిగింది. ఈ లిక్కర్ కుంభకోణంలో జరిగినటువంటి అవకతవకలపైన 100 కోట్ల ముడుపులపైన ఇన్ని రోజుల కానుండి ఈడీ విచారణలో కీలకమైనటువంటి అంశాలని ఈడీ సేకరించడం జరిగింది కల్వకుంట్ల కవిత దగ్గర నుంచి. ఇప్పుడు మరోసారి ఆమెకు బెయిల్ రావాలని చెప్పేసి ఆమె కోర్టును కూడా కోరడం జరిగింది. దానిపైన విచారణ చేసినటువంటి కోర్టు ఆమెకు బెయిల్ను నిరాకరించి ఆమెను తిహార్ జైలుకు పంపించినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. ఆమెను ఏప్రిల్ 9 వరకు కూడా ఆమె ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్లో ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. తిహార్ జైల్లోనే ఉండేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. దీనిలో అరెస్ట్ అయినటువంటి సుమారుగా 15 మంది సైతం తిహార్ జైలుకు వచ్చినటువంటి పరిస్థితి మనం అయితే చూసుకోవచ్చు. ఈ లిక్కర్ సంబంధించినటువంటి దాంట్లో ఎవరెవరు దీంట్లో పాత్ర వహించడం జరిగింది, ఏ కంపెనీల నుంచి ఎక్కడికి డబ్బులు వెళ్ళినాయి, ఈ వచ్చినటువంటి డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టిళ్ళు, ఎవరికి ఇచ్చిండ్రు అన్నటువంటి పూర్తి కోణంలో ఇప్పటికే ఈడీ అధికారులు 10 రోజుల విచారణలో కీలకమైనటువంటి అంశాలను కూడా సేకరించడం జరిగింది. కవిత ఏదైతే 23వ తేదీన కోర్టును అప్పీల్ చేసుకోవడం జరిగింది. తనను అక్రమంగా అరెస్టు చేసిళ్ళు, తమకు ఇమ్మీడియట్గా బెయిల్ కావాలని చెప్పేసి ఆమె ఏదైతే కోర్టుకు విన్నవించుకోవడం జరిగిందో దీన్ని ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు. మొత్తానికి ఆమె ఇచ్చినటువంటి ఏదైతే బెయిల్ పిటిషన్ పైన మరి తదుపరి విచారణని ఏప్రిల్ 1కి వాయిదా వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆమెను 14 రోజుల పాటు అంటే వచ్చే నెల 9వ తారీఖు వరకు అంటే ఉగాది పండుగ 9వ తారీఖు రోజు మళ్ళీ ఒకసారి అప్పటి వరకు ఈమె యొక్క కస్టడీ ముగిసేటువంటి అవకాశం ఉంటుంది. జ్యుడిషియల్ రిమాండ్ కూడా ముగిసేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి కోర్టులో ఎట్లాంటి తీర్పు వస్తుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. కానీ ఏదైతే పిఎంఎల్ఏ చట్టం కింద అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, ఉండదు కూడా అని చెప్పేసి కఠినమైనటువంటి దీంట్లో సెక్షన్స్ ఉంటాయని తెలుస్తూ ఉంది. కాబట్టి కల్వకుంట్ల కవిత ఈ యొక్క 14 రోజులే కాదు మరొకసారి ఆమెకు 7 ఏళ్ల జైలు శిక్ష కూడా పడేటువంటి ఆస్కారం ఉంటుందని అయితే తెలుస్తూ ఉంది. తన కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అంతేకాకుండా తన హెల్త్ విషయాల్లో కూడా కొంత ఆందోళన చెందుతూ ఉంది. నన్ను ఇమ్మీడియట్గా అరెస్టు చేయకుండా నన్ను బెయిల్ పైన విడుదల చేయండి అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులతోటి మొన్న ఏదైతే వాళ్ళ అన్న కానీ వాళ్ళ బావ కానీ మరొక పక్కన వాళ్ళ అమ్మ కానీ ఆమెను పలకరించేటువంటి సందర్భంలో బెయిల్ కోసం ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఆమె చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఈమె చేసినటువంటి లిక్కర్ కుంభకోణం సుమారుగా 100 కోట్లు కాదు, అది 600 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఈడీ అధికారులు ఒక బహిరంగమైనటువంటి ప్రకటనను కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి దీనిలో ఎవరైతే ఈ సంబంధించినటువంటి లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి కేసులో మనీ లాండరింగ్ పాల్పడినటువంటి వ్యక్తులే కానీ సమీర్ మహేంద్ర ఎవరైతే ఉన్నారో ఇండో స్పిరిట్కి సంబంధించినటువంటి యజమాని ఆయనే ద్వారా ఈ యొక్క సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణం అంతా కూడా జరగడం జరిగింది. అంతేకాకుండా కల్వకుంట్ల కవిత కొంతమంది బినామీలను ఏర్పాటు చేసుకొని ఈ లిక్కర్ స్కామ్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినాయి. అంతేకాక ఆమె యొక్క అధిక లాభాలు పొందింది. దానికి గాను కృతజ్ఞతగా మరి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి మనీష్ సిసోడియాకి వ్యక్తిగతంగా లాభాలు చేకూర్చిందన్నటువంటి కోణంలో ఈడీ అధికారులు విచారించినటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి కొన్ని సంచలనమైనటువంటి విషయాలు కూడా బహిర్గతం కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో 15వ తారీఖున హైదరాబాద్లో ఈడీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత 21 వరకు వాళ్ళ ఈడీ కస్టడీకి రౌస్ రెవెన్యూ కోర్టు అప్పగించడం జరిగింది. దాని తర్వాత 21 తర్వాత మరో 3 రోజుల పాటు కల్వకుంట్ల కవిత యొక్క రిమాండ్ ఏదైతే ఈడీ అధికారులకు మరొకసారి కస్టడీకి అప్పగించడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి ఈ రోజు వాళ్ళ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా లేకపోతే జైలుకు వెళ్తుందా, జ్యుడిషియల్ కస్టడీకి వెళ్తుందా అన్నటువంటి కొంత చర్చ నడిచింది. కానీ చివరి సంబంధించినటువంటి ఈ యొక్క రౌస్ రెవెన్యూ కోర్టు కూడా కీలకమైనటువంటి తీర్పును వెల్లడించి ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత జైలుకే పోవాలి, అంతేకాకుండా జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. కల్వకుంట్ల కవితను ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి ఈడీ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా వాదించడం జరిగింది. ఒకవేళ ఈమెకు బెయిల్ వచ్చినటువంటి
బెయిల్ కనుక ఇచ్చినట్టయితే ఉంటే కీలకమైనటువంటి సాక్ష్యాలు తారుమారైతాయి. అంతేకాకుండా దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. కల్వకుంట్ల కవితకు ఇప్పుడే బెయిల్ ఇవ్వకూడదు. అంతేకాకుండా ఎవరెవరైతే ఒక ముఖ్యమంత్రి, ఢిల్లీని శాసిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో పక్కన చాలా మందితోటి విచారణ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటున్నటువంటి దశలో ఈమెను ఇప్పుడే బయటికి పంపించినట్టయితే ఉంటే కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే కోర్టుకు ఈడీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా చెప్పడం జరిగింది. ఒక పక్కన ఇప్పటికే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణలో ఒక పక్కన అధికారం కోల్పోయి మరో పక్కన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు ఈయన మెడ చుట్టుకునేటువంటి అవకాశం, మరో పక్కన కల్వకుంట్ల కవిత తన యొక్క బిడ్డ అరెస్ట్ కావడంతో ఏం చేయాలనో అర్థం కాక ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన పార్లమెంటు ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నటువంటి తరుణంలో కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీనిలో భాగంగానే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చావు దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కన కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తూ ఉన్నారు, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఈ యొక్క కుంభకోణంతో వాళ్ళకు కూడా పార్టీలో భవిష్యత్తు లేకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. మొత్తానికైతే కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో చాలా మంది కూడా దీంట్లో ఇరుక్కుపోవడం జరిగింది. దానిలో అరుణ్ రామచంద్ర పిల్లై ఎవరైతే ఈమెకు బినామీగా వ్యవహరించినటువంటి ఆయన ఉన్నాడో ఆయనతో పాటు కూడా విచారించేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది, కలిపి విచారించేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. అరవింద్ కేజ్రీవాల్తో కూడా కలిపి విచారించేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకు ఈ రోజు ఇచ్చినటువంటి కోర్టు అయితే ఒక బిగ్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆమెను రిమాండ్ కూడా పంపించడం జరిగింది, జ్యుడిషియల్ రిమాండ్కు. అంటే ఆమెను తీహార్ జైలుకు నేరుగా కూడా పంపించడం జరిగింది. ఇన్ని రోజుల బట్టి ఆమె తీహార్ జైలుకి వెళ్తుందా, మండోలి జైలుకి వెళ్తా ఉన్నటువంటి కొంత చర్చ నడిపింది. దీనికైతే ఒక రకంగా పులి స్టాప్ అయితే పడడం జరిగింది. ఆమెను ఏప్రిల్ 9వ తారీఖు వరకు కూడా ఆమెను జ్యుడిషియల్ రిమాండ్ను విధిస్తూ కోర్టు అయితే ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. ఆమె యొక్క బెయిల్ పిటిషన్ మరొకసారి ఏప్రిల్ 1వ తేదీన మళ్ళీ కోర్టు ముందుకు వస్తుంది. మరి కోర్టు ఏ విధమైనటువంటి తీర్పునిస్తుంది? ఆల్రెడీ 14 రోజుల పాటు ఆమెను జ్యుడిషియల్ రిమాండ్కు పంపినటువంటి విషయం తర్వాత మళ్ళీ ఏమైనా ఏప్రిల్ 1వ తారీఖున బెంచ్ మీదకి వచ్చినటువంటి దశలో మరి అప్పుడు ఏమైనా కల్వకుంట్ల కవితకు ఊరాట లభిస్తుందా, లేకపోతుంటే మరొకసారి ఈ యొక్క రిమాండ్ను మరొకసారి పెంచుతుందా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చాలా రోజుల కాలం నుంచి లిక్కర్ సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు. ఒక పక్కనేమో అసలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతుందా, కల్వకుంట్ల కవితను కనీసం విచారిస్తారా అని చెప్పేసి భావించడం జరిగింది. కానీ కల్వకుంట్ల కవిత విచారణతో పాటు ఆమె ఒక పక్కన ఈడీ విచారణ ఎదుర్కోవడం జరిగింది. మరి ఒకసారి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ కూడా తీహార్ జైలుకు పోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ లిక్కర్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు కల్వకుంట్ల కవితతో పాటు అరెస్ట్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ని లెక్కిస్తే 17 మందికి ఇక్కడ ఉన్నటువంటి ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి 17 మంది వాళ్ళందరూ కూడా మరి విచారణ ఎదుర్కోవడం జరిగింది. కల్వకుంట్ల కవితతో పాటు ఇంకా ఒక సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే జైలుకు వెళ్ళలేదు, కేవలం ఈడీ విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. 16 మంది కూడా తిహార్ జైల్లో శిక్ష అనుభవించినటువంటి వాళ్ళే. కొంతమందికి బెయిల్ వచ్చి అప్రూవర్లో మారినటువంటి వాళ్ళకు కొంతమంది బెయిల్ వస్తే కొంతమందికి ఇప్పటికి కూడా జైల్లో మగ్గుతున్నటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. మనీష్ సిసోడియా లాంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి లాంటి వ్యక్తే ఇప్పటి వరకు కూడా బెయిల్ రాకుండా జైల్లోనే శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. కల్వకుంట్ల కవిత యొక్క పరిస్థితి కూడా మరి ఇట్లనే ఉండొచ్చు అని చెప్పేసి కొంత చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో మనీష్ సిసోడియా కంటే ఎక్కువ పాత్ర వహించినటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవిత. ఆయనకి దరిదాపుగా 14-15 నెలల కానించి ఇప్పటి వరకు కూడా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఎక్కడ కూడా బెయిల్ రావట్లేదు. ఆయన బెయిల్ను నిరాకరిస్తుంది కోర్టు. ఎందుకంటే ఆయన బయటకు వచ్చినట్టు ఏదుంటే సాక్ష్యాలు కూడా తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈడీ భావిస్తూ ఉన్నది. ఆయనకు ఈడీ ఎక్కడ కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు దీంట్లో మనీష్ సిసోడియా కంటే 100 రెట్లు ఎక్కువగా పాలు పంచుకున్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవిత కాబట్టి కల్వకుంట్ల కవితను ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చేటువంటి అవకాశం కనబడతలేదు. ఆమెను మరొకసారి విచారించేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఒకవేళ కనుక ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవితను 10 రోజుల పాటు ఈడీ విచారించినటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా సేకరించడం జరిగింది. ఒక పక్కన ఫోన్లను పగలగొట్టినటువంటి దాంట్లో టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు మరో పక్కన అప్రూవల్గా మారినటువంటి చాలా మంది స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి అంశాలను కూడా ఈడీ కోర్టు ముందట కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళు ఏదైతే కల్వకుంట్ల కవిత ద్వారానే మేమంతా కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్లో పాల్పంచుకున్నామని చెప్పేసి వాళ్ళ ఛార్జ్షీట్లో కూడా పొందుపరచడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను వీడియో రూపంలో, మరో పక్కన వాళ్ళు అప్రూవల్గా మారినటువంటి పూర్తి ఆధారాలని మరి ఈడీ కోర్టుకైతే సమర్పించడం జరిగింది. మరొకసారి కల్వకుంట్ల కవితను మరి ఆమెకు ఏ విధంగానైతే శిక్ష పడాలో అన్ని సంబంధించినటువంటి ఆధారాలని
ఈడీ మరి సేకరించడం జరిగింది. ఒక పక్కన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈడీ దూకుడు ప్రదర్శించి కొంత సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించేటువంటి పనిలో నిమగ్నం అయిపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి అల్లుడి మేనల్లుడు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ మేనల్లుడు సంబంధించినటువంటి ఆయన యొక్క వాళ్ళ బంధువుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి ఆయన దగ్గర నుంచి కూడా విచారణ చేసేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవితకు ఇంకా ఈడీ ఉచ్చు అయితే ఇంకా బిగించేటువంటి అవకాశం, ఈ లిక్కర్కు సంబంధించినటువంటి ఈ కుంభకోణంలో ఈ 14 రోజులు కాదు 7 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.